రాజులేని రాజ్యంగా మారిందా? రాజు వెడలే అన్న చందంగా జిల్లా పార్టీ చుక్కాని లేని నావలా పయనిస్తోందా? పసుపు జెండాని వీడని పెద్ద ఆయన పదోన్నతి పార్టీకి పెద్ద దిక్కు లేకుండా చేసిందా? అక్కడి అధ్యక్షుడు ఎవరైనా తన మాటే శాసనం అన్నట్లు పార్టీని నడిపిన నాయకుడు దూరమైన సమయంలో పార్టీని నడిపే నాథుడు ఎవరు? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నాయకుడు? వాచ్ ది స్టోరీ. గజపతులు లేని విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా ఊహించుకోలేమో అశోక్ గజపతి రాజు లేని తెలుగుదేశం పార్టీని కూడా ఊహించలేమనుకుంటున్నారట అక్కడి తమ్ముళ్ళు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు తర్వాత ఆ పెద్దరికాన్ని తీసుకునేదెవరు? అందరినీ మెప్పించి నడిపించే నాథుడెవరనే చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ లేనంత శూన్యత ఇప్పుడు జిల్లాలో ఉందనుకుంటున్నారు విజయనగరం తమ్ముళ్ళు. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఒక్కడే నాయకుడు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం. టికెట్ దక్కాలన్నా, పార్టీ పదవులు లభించాలన్నా రారాజు లాంటి ఆ రాజుగారి ఆశీస్సులు ఉండాల్సిందే. అప్పుడప్పుడు అక్కడక్కడా వ్యతిరేక గళాలు వినిపించినా కొన్నాళ్లకే అవి మూగబోయేవి. విజయమైనా అపజయమైనా అశోక్ గజపతి రాజు నాయకత్వమే అందరికీ శిరోధార్యం అన్నట్లుండేది. అలాంటి రాజకీయ దిగ్గజం లేని లోటును ఎవరు భర్తీ చేస్తారన్న ఆలోచనలో పడ్డారట అధికార పార్టీ కార్యకర్తలు. నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు వరకు టీడీపీలో అశోక్ గజపతి రాజుకే అగ్రస్థానం దక్కింది. నాయకత్వంలో ఎవరూ ఆయన మాట కాదనరనేది ఓపెన్ సీక్రెట్. చివరికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరైనా అశోక్ గజపతి రాజు నిర్ణయమే ఫైనల్. అలాంటి నాయకుడు గోవా గవర్నర్గా వెళ్లడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆయన చొరవ చూపడం కష్టమేనంటున్నారు. జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న కిమిడి నాగార్జునకి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో విజయనగరం జిల్లా టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారోనని తమ్ముళ్లంతా ఉత్కంఠగా చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ పటిష్టంగా ఉంది. ఉమ్మడి జిల్లాతో పాటు విభజిత జిల్లాలో కూడా నెల్లిమర్ల, ఎచ్చెర్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని సమాచారం. జిల్లాలో నెల్లిమర్ల, ఎస్కోట మినహా పార్టీలు అనుభవజ్ఞులు లేకపోవడం, మిగిలిన ఎమ్మెల్యేలంతా కొత్తవాళ్లు కావడంతో విజయనగరం జిల్లాలో పార్టీ నాయకత్వంపై అధిష్టానం గట్టి కసరత్తే చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న ఆధిపత్యం చెలాయిస్తున్న బొత్స కుటుంబానికి ధీటుగా నిలబడే నాయకుడి కోసం అధిష్టానం ఆరా తీస్తోందనే చర్చ నడుస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికొస్తే మొదటి నుంచి టీడీపీలో ఉంటూ అశోక్ గజపతి రాజుకి అనుంగ శిష్యుడిగా వ్యవహరిస్తున్న సువ్వాడ రవిశేఖర్కి జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. తెలుగు యువత అధ్యక్షుడిగా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా సువ్వాడ చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారట నెల్లిమర్ల తమ్ముళ్లు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ప్రతిపక్షాలపై దూకుడుగా వెళ్లడం, అగ్రనాయకత్వం దగ్గరున్న గుర్తింపు రవిశేఖర్కి సానుకూల అంశాలుగా చెప్పుకుంటున్నారట. ఎంపీపీ కంది చంద్రశేఖరరావు కూడా రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ రేసులో చివరిదాకా నిలిచిన చంద్రశేఖర్కి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటులో నెల్లిమర్లను జనసేనకు ఇవ్వడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆ నియోజకవర్గానికే అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లా నాయకత్వం విషయంలో అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని అంచనాతో ఆశావహులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కిమిడి స్థానంలో నాయకత్వ బాధ్యతలను యువతరం అందిపుచ్చుకుంటుందా, సీనియర్లు అవకాశాన్ని దక్కించుకుంటారా అన్న ప్రశ్నలకు అధిష్టాన నిర్ణయంతో సమాధానం దొరకబోతోంది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అన్న విషయాన్ని పక్కన పెడితే అశోక్ గజపతి రాజు స్థాయిలో జిల్లాలో పార్టీని నడిపించే సామర్థ్యం ఎవరికి ఉందనే ప్రశ్న అందరి నోటా వస్తోంది. సీనియర్ అయ్యుండి అందరినీ ఏకతాటిపైకి తెచ్చే నాయకత్వం కోసం అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంత అంగబలం, అర్ధబలం ఉన్న నాయకులు ఎవరున్నారనేది అధినాయకత్వం ముందున్న అతి పెద్ద ప్రశ్న.